Okay, so today we'll see the ticketing process. Okay, okay, so it's very important. Okay, I just wanted these guys to also join, but they have not joined. Anyway, I'm recording this. Okay, and also this will be shared in the for the members also. Okay, so whoever are members in our group, they will also get this ticketing process. Okay, so what exactly this ticketing process, how it works in the real time? Okay, సో రియల్ టైంలో ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం చూద్దాం. ఓకే, సో ఎవ్రీ ఆర్గనైజేషన్, ఇట్ మైట్ బి ఏ స్మాల్ ఆర్గనైజేషన్, ఇట్ మైట్ బి ఏ బిగ్ ఆర్గనైజేషన్, ఇట్ మైట్ బి ఎన్ ఎంఎన్సి, ఇట్ మైట్ బి ఎనీథింగ్. ఓకే, సో ఇట్ విల్ హ్యావ్ ఎ ticketing tool, or we can call it as an incident tool. Okay, so right now we will call it as a ticketing tool. Okay, so we have so many incident management tools. Okay, you can also call it as incident management tools. Okay, so we have something called Jira. Mostly used is ServiceNow. Okay, okay, so we'll call it as incident management tool or ticketing tools. Okay, so we have Jira, we have ServiceNow, and we have Remedy. Okay, we have so many tools. Okay, so but widely used are these three in the market. Okay, so whenever you are going for the resume, okay, try to keep any one of these. Okay, ఏదైనా ఈ మూడిట్లో ఏదైనా ఒకటి పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ వెనెవర్ మీరు మీకు అవగాహన లేకపోతే చూడండి, మనం ఆల్రెడీ జీరాలో చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, సో జీరాలో అప్డేట్ చేస్తూ ఉండండి. మనం ఆల్రెడీ జీరాలో మనం ఏం చేస్తున్నాం అనేది కూడా పెట్టాం. ఓకే, సో లెట్ మీ షో యూ దాట్. ఓకే, సో ఇది మన జీరా లైక్ ట్రైటీ టెక్నాలజీస్ది. ఓకే, సో ఐ హావ్ క్రియేటెడ్ దిస్. అండ్ రోడ్ మ్యాప్ కూడా నేను ఇక్కడ రోడ్ మ్యాప్ ఇచ్చాను, లైక్ ఎప్పుడు ఏం చేస్తున్నాము మనము ఈ లైనెక్స్ వర్చువల్ ప్రాజెక్ట్ కోసం అనేది. ఓకే, సో ఇక్కడ చూడండి, సో యూ విల్ హ్యావ్ ఆల్ ద రోడ్ మ్యాప్. ఓకే, సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ లైక్ హౌ ఇట్ వర్క్స్ అనేది. ఓకే, సో మనం క్రియేట్ అప్లికేషన్ కేపీఎస్ ఆన్ నాగియో సర్వర్ చేసేసాం. నాగియోస్ మానిటరింగ్ టూల్ ఓవర్వ్యూ అయిపోయింది. టికెటింగ్ ఫ్లో ఈరోజు చేస్తున్నాము. చేంజ్ మేనేజ్మెంట్ చేద్దాము. ప్రయారిటీస్, ఎస్కలేషన్ ప్రాసెస్, కాన్ఫిగర్ నాగియోస్ క్లయింట్స్ టు సర్వర్, ఇది మనది ఆల్రెడీ అయిపోయింది. సో వీ కెన్ మూవ్ హియర్. ఓకే, సో ఇక్కడ మూవ్ చేస్తాను ఇది. ఓకే, దెన్ లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ బేసిక్స్, తర్వాత లైనెక్స్ L1 టాస్క్స్, లైనెక్స్ L1 టాస్క్ ట్రబుల్ షూటింగ్, తర్వాత లైనెక్స్ L2 ఎస్కలేషన్ ప్రొసీజర్, లైనెక్స్ L1 చేంజ్ ప్రొసీజర్స్, తర్వాత రూట్ కాజ్ అనాలిసిస్ డాక్యుమెంట్ ఎట్లా చేస్తాము, తర్వాత మనం రెజ్యూమ్ ఎట్లా ప్రిపేర్ చేసుకుందాము, మాక్ ఇంటర్వ్యూస్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈస్ ద రోడ్ మ్యాప్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, కాకపోతే మీరు ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ సజెషన్స్ టు యాడ్ సంథింగ్ ఆన్ హియర్, ఓకే, విల్ డూ దట్ ఆల్సో. ఓకే, మనం ఇక్కడ యాడ్ చేద్దాము సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ గైస్ టు get into it. Okay, so I've already created a board. Okay, so ఇక్కడ మీరు చూస్తే, ఓకే, ఐ హావ్ ఆల్రెడీ అసైన్డ్ ది టాస్క్. ఓకే, సో మీకు అందరికి టాస్క్ అసైన్ చేశాను. ఓకే, యూ మైట్ హావ్ గాట్ ఎన్ ఈమెయిల్. ఓకే, ఆ ఈమెయిల్లోకి వెళ్ళి చూడండి అండ్ ట్రై టు రిప్లై ఆన్ టు దిస్ అండ్ ట్రై టు మూవ్ ఇట్ టు ఇన్ ప్రోగ్రెస్ అండ్ ట్రై టు మూవ్ ఇట్ టు డన్. ఓకే, సో ఇన్ ప్రోగ్రెస్ తర్వాత డన్ కి మూవ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇట్ విల్ బి వెరీ గుడ్. ఓకే, సో ఇదే ప్రాసెస్ మీకు సర్వీస్ జీరాలో రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మేక్ షూర్ దట్ యూ డూ దిస్. ఓకే, సో మీకు అలాగే సర్వీస్ నౌ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, సర్వీస్ నౌ టెంప్లెట్స్ అను లేకపోతే ఏదైనా కొట్టారనుకోండి. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు సర్వీస్ నౌ పేజ్ ఎలా ఉంటుంది అనేది చూసుకోండి ఒకసారి. ఓకే, సో జనరల్గా అయితే మీరు సర్వీస్ నౌ పెడితేనే ఇది. ఓకే, ఆర్ ఎల్స్ రెమెడీ. ఓకే, రెమెడీ టూల్. ఓకే, సో రెమెడీ కూడా ఇట్లా ఉంటుంది చూడండి, రెమెడీ కూడా. ఓకే, అండ్ ఆల్సో మేక్ షూర్ దట్ యూ నో ది వర్జన్. ఓకే, సో మీ బిఎంసి రెమెడీ పైన ఏ వర్జన్ పైన వర్క్ చేస్తున్నాను అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ నో ఆల్ ది వర్జన్స్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ యూ ఆర్ వర్కింగ్ ఆన్. ఓకే, ఇట్ మైట్ బి రెడ్ హ్యాట్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మనం ఇక్కడ లైనెక్స్ మానిటర్స్ ని మానిటర్ చేస్తుంది రెడ్ హ్యాట్ లైనెక్స్ మాత్రమే. ఓకే, వీఆర్ నాట్ గోయింగ్ టు మానిటర్ ఉబుంటూ ఆర్ సంథింగ్. ఓకే, ఉబుంటూ అనేది మనకి రియల్ టైంలో వాడరు. ఓకే,
So we are not going to monitor Ubuntu. Just remember that we are going to monitor CentOS and Red Hat. Okay, ఈ రెండు మాత్రమే మనము మానిటర్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి అసైన్ టు మీ అనేసి ఇక్కడ ఒక ఇది ఉంది. ఓకే, సో మీకు అసైన్ టు మీ అని చూస్తే మీకు ఏ టికెట్స్ అసైన్ అనేది తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఇన్సిడెంట్ ఐడి. సో ఇట్ విల్ బి ఐఎన్సి సంథింగ్ లైక్ ఇట్ మైట్ బి ఏ నంబర్. ఓకే, సో కంపెనీ వచ్చేసి మీరు ఇక్కడ డ్రాప్ డౌన్ వస్తుంది. సో యూనిట్ టు సెలెక్ట్ ద కంపెనీ అండ్ కస్టమర్ అండ్ కాంటాక్ట్ నెంబర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ సర్వీస్ని సెలెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఇన్సిడెంట్లో. ఓకే, సో అండ్ ఆల్సో ఇంపాక్ట్. ఓకే, సో మోడరేట్, లిమిటెడ్, అర్జెన్సీ, ప్రయారిటీ. ఓకే, సో ఇంపాక్ట్ అర్జెన్సీని బట్టి మీకు ప్రయారిటీ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇంపాక్ట్ వచ్చేసి మీకు 1, 2, 3, 4 లెవెల్స్ ఉంటుంది. ఓకే, సేమ్ అర్జెన్సీ కూడా 1, 2, 3, 4 లెవెల్ ఉంటుంది. ఓకే, సో మీరు 1-1 కాంబినేషన్ 1-2 కాంబినేషన్ పెడితే మీకు 1 or 2 ప్రయారిటీ వస్తుంది. ఓకే, లేదు మీకు అర్జెన్సీ ఇంపాక్ట్ వచ్చేసి 3 పెట్టారనుకోండి. ఓకే, ఇంపాక్ట్ 3, అర్జెన్సీ 2 పెట్టారనుకోండి, మీకు సివియారిటీ 2 వచ్చే అవకాశం ఉంది. 3 పెడితే 3 వస్తుంది. ఓకే, 4 పెడితే 4 వస్తుంది. ఓకే, సో మనం పని చేసేది ఈ ప్రయారిటీ మీద పని చేస్తాం. ఓకే, సో మీకు ఇంపాక్ట్ అర్జెన్సీ మీద మనం ఎక్కువ ఫోకస్ చెయ్యము. ఓకే, బికాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ హూ పుట్స్ ఆన్ ద ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ. సో ఈ రెండు కాంబినేషన్స్ బట్టి మనకు ప్రయారిటీ వస్తుంది. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ ద ప్రయారిటీ 1 టికెటా, ప్రయారిటీ 2 టికెటా, ప్రయారిటీ 3 టికెటా, ప్రయారిటీ 4 టికెటా. ఓకే, సో ఈ విధంగా మనకి ఇన్సిడెంట్స్ రేజ్ అవుతాయి. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ లైక్ యూ చెక్ ది ప్రయారిటీ ఫస్ట్. ఓకే, సో మీకు ఫస్ట్ టికెట్ రాగానే ఫస్ట్ మీరు ఏం చేస్తారు. ఓకే, సో యూ గో టు యువర్ గ్రూప్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనది లైనెక్స్ గ్రూప్ ఉంది అనుకుందాం. ఓకే, లైనెక్స్ L1 గ్రూప్ ఉంది. ఓకే, సో లైనెక్స్ L1 గ్రూప్లో యూ హ్యావ్ 6 పీపుల్. ఓకే, 6 పీపుల్ ఉంటారు. ఓకే, సో ఐఎమ్ నేను లైనెక్స్ యూజర్ని. ఓకే, ఐఎమ్ ఏ లైనెక్స్ యూజర్. ఓకే, సో ఐఎమ్ సీయింగ్ సమ్ ఇష్యూస్. ఓకే, ఐఎమ్ unable to ping this server or I'm unable to log into this server. Okay, there is a server where I'm unable to log into this. Okay, so what I'll do. Okay, the first thing I'll do is I'll raise a ticket. Okay, so నేను టికెట్ రేజ్ చేస్తాను. ఓకే, టికెట్ రేజ్ చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే సో ఐల్ సే క్రియేట్ ఎ టికెట్. ఓకే, క్రియేట్ ఎ టికెట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఐల్ సే క్రియేట్ ఎ టికెట్ ఆర్ క్రియేట్ ఎ ఇన్సిడెంట్. ఓకే, సో క్రియేట్ ఎ ఇన్సిడెంట్ అన్నప్పుడు ఓకే, సో ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద అర్జెన్సీ. ఓకే, ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ. ఓకే, సో ఈ ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ ఎలా వేరీ అవుతుందంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ డెవలప్మెంట్ బాక్స్, ప్రొడక్షన్ బాక్స్, టెస్ట్ బాక్స్ ఆర్ ప్రీ ప్రొడక్షన్ బాక్స్. ఓకే, ఇట్ మైట్ బి ఎనీథింగ్. ఓకే, ఇట్ మైట్ బి ఎనీథింగ్. ఓకే, సో ఇప్పుడు ప్రొడక్షన్ అనుకోండి. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ అ ప్రొడక్షన్ అండ్ ఇఫ్ ఐఎమ్ unable to log into the server, it's a big issue. Okay, then what I'll say P1. Okay, it's a pre-production box and I'm unable to log in and there is an urgency to restore my Linux box. Then నేను P2 రేజ్ చేస్తాను. ఓకే, లేదు నా డెవలప్మెంట్ బాక్స్లోనే టెస్ట్ బాక్స్లోనే వస్తే నేను P3 నార్మల్ టికెట్స్ రేజ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి ఏముంటుందంటే ప్రయారిటీస్లో ఓకే, సో ఎవ్రీ ప్రయారిటీ విల్ హ్యావ్ ఏ SLA. ఓకే, SLA గురించి మనం మాట్లాడదాం తర్వాత. ఓకే, సో ఇట్లా ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, సో నాకు P1, P2, P3, P4 వస్తుంది. ఓకే, సో నేను అప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వాలి. ఓకే, సో ఏ టికెట్కి ఏ టైంలో రియాక్ట్ అవ్వాలనేది SLA. ఓకే, సో ఇక్కడ క్రియేట్ టికెట్, ఐ విల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ అండ్ ఐ విల్ క్రియేట్ అన్ అర్జెన్సీ. ఓకే, అండ్ హియర్ ద థింగ్ ఈస్ ఐ విల్ క్రియేట్ ఏ గ్రూప్. ఓకే, సో ఏదైతే గ్రూప్ నేను టికెట్ రేజ్ చేద్దాం అనుకుంటున్నానో ఆ గ్రూప్కి నేను టికెట్ రేజ్ చేస్తాను ఇక్కడ. ఓకే, సో ఐ విల్ రేజ్ ఏ టికెట్ లైనెక్స్ గ్రూప్. ఓకే, లైనెక్స్ గ్రూప్కి నేను టికెట్ రేజ్ చేస్తాను. ఓకే, సో ఈ లైనెక్స్ గ్రూప్లో ఓకే ఎవరెవరైతే ఉన్నారో ఓకే, సో దిస్ 6 పీపుల్. ఓకే, సో యూ విల్ బి మానిటరింగ్ దిస్. ఓకే, ఈ గ్రూప్ని మీరు మానిటర్ చేస్తూ ఉంటారు. యూ విల్ బి మీకు ఒక ట్యాబ్ ఆల్రెడీ ఎప్పుడు ఎవ్రీడే మీరు ఎన్ని అవర్స్ అయితే పని చేస్తారో అన్ని అవర్స్ మీ టికెటింగ్ టూల్ ఓపెన్ అయ్యే ఉంటుంది. ఓకే, సో వెన్ ఎవర్ యూ గెట్ ఏ టికెట్ యూ విల్ ఆల్సో గెట్ ఏ ఈమెయిల్. ఓకే, ఈమెయిల్ బాక్స్ మీ ఇన్సిడెంట్ బాక్స్ కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. ఓకే, ఇన్ ద సేమ్ వే యువర్ మీరు నాగియోస్ అడ్మినిస్ట్రేటర్ అయితే ఓకే, దానికి దీనికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, మీరు నాగియోస్ అడ్మినిస్ట్రేటర్ అయితే నాగియోస్కి ఈమెయిల్కి కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది.
Nagios కి ఇన్సిడెంట్ టూల్ కి కూడా ఓకే ఇట్ మైట్ బి ఎనీ టికెటింగ్ టూల్ అండ్ ఇన్సిడెంట్ టూల్ దీనికి కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఓకే సో వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ Nagios రైట్ నౌ. ఓకే సో ఈమెయిల్ బాక్స్ కి మీకు ఈమెయిల్ వస్తుంది అండ్ ఆల్సో యూ విల్ గెట్ ఏ టికెట్ హియర్. ఓకే సో అప్పుడు మీరు ఏం చేస్తారు, యూ విల్ గో టు దిస్. ఓకే యూ విల్ ఓపెన్ దట్. ఓకే అండ్ యూ విల్ అసైన్ దట్ టు యువర్ నేమ్. ఓకే అసైన్ టు యువర్ నేమ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే సో మీకు ఎప్పుడైనా కానీ మీరు నేమ్కి మీరు అసైన్ చేసుకోకపోతే, అసైన్ చేసుకుంటే పని చేశారనుకోండి, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. అంటే మీరు ఎంత స్పెండ్ చేశారు టైము. ఓకే మీరు మీ ఆడిట్స్ కానీ మీ మేనేజర్కి తెలియదు, అంటే మీరు ఎంతసేపు వర్క్ చేస్తున్నారో, అసలు మీరు టికెట్స్ పైన పని చేస్తున్నారా లేదా అని తెలియదు. కాబట్టి ఫస్ట్ యూ నీడ్ టు అసైన్ ద టికెట్ ఆన్ యువర్ నేమ్. ఓకే ఆఫ్టర్ అసైనింగ్ ద టికెట్ ఆన్ యువర్ నేమ్ యూ విల్ ట్రై టు చెక్ ద ఇష్యూ. ఓకే ఏదది ఓకే అనేబుల్ టు లాగిన్. ఓకే అప్పుడు మీరు ట్రబుల్ షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే సో ఫస్ట్ ప్రాసెస్ ఇలా, మీ దాకా టికెట్ ఇష్యూ వచ్చింది అని ఎలా తెలుస్తుంది అంటే, దిస్ ఈజ్ హౌ యూ విల్ నో. ఓకే సమ్వన్ విల్ హ్యావ్ అన్ ఇష్యూ ఆన్ ద లైనెక్స్ బాక్స్, దెన్ దే విల్ రియలైజ్ దట్ ఓకే మనం లాగిన్ చేయలేకపోతున్నాం కాబట్టి వీ నీడ్ టు రేజ్ ద టికెట్. ఓకే సో అది డిపెండ్స్ ఆన్ ద box. Okay depends on the priority, like depends on the urgency and impact. Okay సో ఆ అర్జెన్సీని ఆ ఇంపాక్ట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రయారిటీ రేజ్ చేస్తారు. ఓకే సో ఈ ప్రయారిటీని బట్టి మనము టికెట్ రిజాల్వ్ చేయాలి. ఓకే సో ఇక్కడ మనకి SLAs అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే సో సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్. ఓకే SLAs అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్. సో ఈ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ ఎవరితో చేస్తారంటే, యూ విల్ బి డూయింగ్ విత్ ది క్లయింట్. లైక్ మీ మేనేజ్మెంట్, మీ ఆఫీస్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఆఫీస్ మేనేజ్మెంట్ ఏం చేస్తారంటే, దే విల్ హ్యావ్ దిస్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ విత్ ది క్లయింట్స్. ఓకే క్లయింట్స్తో ఈ అగ్రిమెంట్స్ ఉంటాయి అనమాట. ఓకే సో ఏంటంటే, నేను P1 ఇష్యూ వస్తే ఐ విల్ సాల్వ్ ఇన్ 4 hours. ఓకే 2 to 4 hours నేను సాల్వ్ చేస్తాను. P2 ఇష్యూ వస్తే ఐ విల్ సాల్వ్ ఇన్ 4 to 8 hours. P3 ఇష్యూ వస్తే ఐ విల్ సాల్వ్ ఇట్ ఇన్ 1 day. P4 ఇష్యూ వస్తే ఐ విల్ సాల్వ్ ఇట్ ఇన్ 2 days. ఓకే ఈ ప్రయారిటీస్ అన్ని డిఫరెంట్ వెండర్స్ దగ్గర డిఫరెంట్గా వేరీ అవుతుంది. ఓకే మీకు ప్రయారిటీ 1 hour ఉండే కంపెనీస్ కూడా 1 to 3 hours కూడా ఉంటాయి. ఓకే డిపెండ్స్ ఇఫ్ ఇట్ ఈస్ అ బ్యాంకింగ్ డొమైన్. ఓకే ఈ బ్యాంకింగ్ డొమైన్ అనుకోండి, సో యూ నీడ్ టు మేక్ ప్రయారిటీస్ హయ్యర్. ఓకే డిపెండ్స్ ఆన్ యువర్ డొమైన్, డిపెండ్స్ ఆన్ యువర్ క్లయింట్. ఓకే సో ఇప్పుడు ఇక్కడ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్లో మీరు 2 to 4 hours అన్నారు. ఓకే కానీ ఇది ఇష్యూ రిజాల్వ్ చేయలేకపోతున్నారు. ఓకే మీకు 8 hours అయింది, 10 hours అయింది, 12 hours అయింది. ఇలా అవర్స్ పెరుగుతున్న కొద్దీ మీరు క్లయింట్కి ఓకే ఈవెన్ యువర్ లైక్ జనరల్గా ఈ టికెట్స్కి మీరు క్లయింట్ మీకు లైక్ మనం పనిచేస్తున్నాం కాబట్టి క్లయింట్ విల్ పే రైట్. ఇక్కడ మీరు ఎప్పుడైనా SLAs మిస్ చేశారనుకో, యూ నీడ్ టు పే టు ది క్లయింట్. ఓకే దిస్ ఈస్ ద అగ్రిమెంట్. ఓకే మేము రిజాల్వ్ చేయలేకపోతే ఓకే మీకు బిజినెస్ లాస్ వస్తుంది కాబట్టి ఓకే సో వీ విల్ పే అనేసి వీళ్ళు అగ్రిమెంట్ చేస్తారు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు. ఓకే సో దట్ ఈస్ ద రీజన్ వై విల్ బి వెరీ హై ప్రెషర్ వెన్ యూ గెట్ P1s and P2s. ఓకే సో మీరు ఆన్ ద టోస్ లైక్ యూ నీడ్ టు ఇన్వాల్వ్ పీపుల్, అన్ని మనమే చేస్తాం అనుకోకుండా. ఓకే సో ద ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యూ షుడ్ ఇన్వాల్వ్ పీపుల్ హూ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే ఎవరైతే రిక్వైర్డ్ ఉన్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేసిన తర్వాత దాన్ని ఎంత ఫాస్ట్గా రిజాల్వ్ చేస్తాం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే సో the first main important thing here is okay you need to communicate. ఓకే కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే మీరు ఎప్పుడైనా కానీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు యూ షుడ్ నాట్ షై. ఓకే మీరు తప్పు చేసినా కానీ యూ షుడ్ అగ్రీ దట్ యూ హ్యావ్ డన్ సమ్ మిస్టేక్ అండ్ యూ నీడ్ హెల్ప్ ఆన్ దట్. ఓకే సో కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇన్వాల్వ్ పీపుల్. ఓకే కరెక్ట్ పీపుల్ని ఇక్కడ మీరు ఇన్వాల్వ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇఫ్ యూ మిస్ అన్ SLA ఓకే దెర్ విల్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ది ఆర్గనైజేషన్. ఓకే సో ఎప్పుడైనా కానీ SLA మిస్ అవ్వకుండానే మనము ట్రై చేయాలి. ఓకే సో లేదు వెండర్ సైడే ప్రాబ్లం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ లైనెక్స్ హార్డ్వేర్లో ఇష్యూ వస్తుంది, ఆర్ ఎల్స్ కర్నెల్ క్రాష్ అయిందో, కర్నెల్లో ఏదో ఇష్యూ వచ్చిందంటే దెన్ వీ విల్ ఇన్వాల్వ్ రెడ్ హ్యాట్ టీమ్. ఓకే సో ఈ ప్రాసెస్ మనం తర్వాత చూద్దాం. ఓకే బట్ ఇఫ్ యూ మిస్ SLA దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఇంపాక్ట్. ఓకే సో యూ షుడ్ ఆల్వేస్ ఇన్వాల్వ్ పీపుల్. ఓకే మీకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే మీరు రెజ్యూమోలో పెడుతున్నప్పుడు ఎవ్రీ వన్ విల్ ఆస్క్ లైక్ వాట్ కైండ్ ఆఫ్
ట్రబుల్ షూటింగ్ యూ డూ వెన్ యూ హ్యావ్ P1 P2 ఇష్యూస్ వస్తాయి అంటే. ఓకే, ఎందుకంటే యాజ్ ఏ L1 అడ్మినిస్ట్రేటర్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు సాల్వ్ P1 P2 ఇష్యూస్, రైట్? సో యూ షుడ్ డెఫినెట్లీ ఇన్వాల్వ్ సమ్ వన్ హూ ఈస్ సీనియర్, లైక్ మీకు L2 లెవెల్ వాళ్ళు L3 లెవెల్ వాళ్ళను మీరు ఇన్వాల్వ్ చేయాలి. అండ్ యూ షుడ్ ఇన్వాల్వ్ యువర్ మేనేజర్. ఓకే, సో యూ షుడ్ ఇన్వాల్వ్ యువర్ నెట్వర్కింగ్ టీమ్స్ రిక్వైర్డ్ ఉంటే. అండ్ అప్లికేషన్స్ ఏమైనా ఇంపాక్ట్ అవుతుందంటే యూ షుడ్ ఇన్వాల్వ్ దోస్ అప్లికేషన్ టీమ్స్. ఓకే, సో వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసే బాధ్యత యాజ్ L1 టీమ్ ఇట్స్ యాస్. ఓకే, ఎందుకంటే ఫస్ట్ టికెట్ వచ్చి మీ బకెట్లో పడుతుంది కాబట్టి. ఓకే, సో యూ నీడ్ టు ఇంటిమేట్ ఎవ్రీ వన్. ఓకే, మీరు రిజాల్వ్ చేయకున్నా సరే ఇన్వాల్వింగ్ పీపుల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈవెన్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ L2, మీరు L2లో పనిచేస్తున్నా L3లో పనిచేస్తున్నా కరెక్ట్ పీపుల్ని ఇన్వాల్వ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ టైమ్ whenever you get an issue, okay, first thing is you should know the resolution techniques and methods. ఓకే, మనకి ఎప్పుడైనా కానీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి. ఓకే, సో ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మనం ఇప్పుడు వర్చువల్ రియల్ టైంలో యూ నీడ్ టు ప్రిపేర్ దీస్ డాక్యుమెంట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు జనరల్గా ఎట్లా ఉంటుందంటే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఎప్పుడైనా కానీ స్పెసిఫిక్గా ఒక 10 to 15 ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఓకే, రెగ్యులర్గా పాపప్ అయితే ఉంటాయి. ఓకే, సో యూ విల్ హ్యావ్ ఎ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ టు సాల్వ్ దోస్ ఇష్యూస్. ఓకే, సో ఈ ఇష్యూ వస్తే మనం ఏం చేయాలి, ఈ ఇష్యూ వస్తే మనం ఏం చేయాలి. ఓకే, సో ఈ ఇష్యూ వస్తే ఈ విధంగా మనము స్టెప్స్ తీసుకోవాలనేది దాన్ని మనం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటాం. అంటే యు ఆర్ ఫాలోయింగ్ ఏ ప్రొసీజర్. ఓకే, స్టాండర్డ్ ప్రొసీజర్ టు రిజాల్వ్ ఎన్ ఇష్యూ. ఓకే, సో ఆ ఇష్యూ రిజాల్వ్ అనేది యూ షుడ్ హ్యావ్ దాట్. ఓకే, అండ్ ఆల్సో whenever you are doing any changes. ఓకే, సో మీకు టికెట్ రాగానే ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైనెక్స్ ఇష్యూ వచ్చిందని టికెట్ రాగానే యూ సీ దట్ యూ నీడ్ టు రీబూట్ దిస్ మెషిన్. ఓకే, సో మీరు రీబూట్ చేయాలనుకుంటే యూ కెనాట్ గో అండ్ రీబూట్ ఇట్ డైరెక్ట్లీ, ఈవెన్ ఇట్ ఇస్ ఎ డెవలప్మెంట్ బాక్స్, వాట్ ఎవర్ బాక్స్ ఇట్ ఈస్, ఈవెన్ ఇట్ ఇస్ ఎ టెస్టింగ్ బాక్స్, ఓన్లీ చాలా లో లెవెల్ అప్లికేషన్ రన్ అవుతున్నా కానీ యూ షుడ్ టేక్ ది అప్రూవల్స్. ఓకే, అప్రూవల్ ప్రాసెస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఈ అప్రూవల్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ చేంజ్ ప్రాసెస్. ఓకే, చేంజ్ ప్రాసెస్ అనొచ్చు, లేకపోతే చేంజ్ మేనేజ్మెంట్ అనొచ్చు. ఓకే, సో చేంజ్ మేనేజ్మెంట్ అనేది మనము నెక్స్ట్ వచ్చే సెషన్స్లో చూద్దాం. ఓకే, ఐ డోంట్ వాంట్ మిక్స్ ది ఇన్సిడెంట్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్ హియర్. ఓకే, సో ఈ విధంగా మనకి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో లైక్ ఐ సెడ్ లుకింగ్ ఇన్ టు ది డాక్యుమెంట్స్ ఈజ్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీకు ఇష్యూ రాగానే అరే ఈ ఇష్యూ ఏంటి నాకు తెలియదు కదా, ఇది ఎప్పుడు మనం ఫేస్ చేయలేదు కదా అని ఎప్పుడూ అనుకోవద్దు. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి డాక్యుమెంటెడ్ ఇన్ ది ఆర్గనైజేషన్స్. ఓకే, మీకు కొత్తగా రేజ్ అయ్యే ఇష్యూస్ చాలా తక్కువ, చాలా 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 తక్కువ. ఓన్లీ మీకు ఏదైనా కొత్త క్లయింట్ అప్పుడే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు, అప్పుడే లేకపోతే ఈ సర్వర్ లైన్ ముందు ఏఐఎక్స్లో ఉండేవాళ్ళు రెడ్ హ్యాట్కి మూవ్ అవ్వడము, సోలారిస్లో ఉండేవాళ్ళు రెడ్ హ్యాట్కి మూవ్ అవ్వడము, అట్లాంటి సిచ్యువేషన్లోనే మీకు కొత్త కొత్త ఇష్యూస్ వస్తాయి. కానీ జనరల్ అయితే ఎవ్రీథింగ్ విల్ బి డాక్యుమెంటెడ్. ఓకే, సో మీ టికెటింగ్ ప్రాసెస్ కూడా. ఓకే, సో ద ప్రాసెస్ వేర్ టు ఎస్కలేట్, ఓకే, whom to escalate, which manager to involve, which application to involve, which network team to involve అనేది everything will be documented. ఓకే, సో అన్ని డాక్యుమెంట్ చూసి మీరు చేయొచ్చు. ఓకే, సో ఆర్గనైజేషన్లోకి వెళ్ళిన తర్వాత యూ షుడ్ నాట్ వరీ అబౌట్ దోస్ థింగ్స్. ఓకే, బట్ యూ షుడ్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు ది డాక్యుమెంట్స్. ఎవ్రీ ఆర్గనైజేషన్లో వికీ పేజెస్ ఉంటాయి. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ టాప్ లెవెల్ ఎంఎన్సీ కంపెనీస్లో వికీ పేజెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో యూ కెన్ గో టు దట్ వికీ పేజెస్. లైక్ ఆర్గనైజేషన్ లెవెల్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని మీరు ఈ వికీ పేజెస్లో చెక్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో మనకి ఎప్పుడైనా సరే ఇష్యూ వచ్చినప్పుడు, ఓకే, సో యూ షుడ్ see like I said, like you should see the steps, okay, standard operating procedures, and also you should find out the root cause analysis. ఓకే, రూట్ కాజ్ అనాలిసిస్ అంటే కూడా మనము సపరేట్గా చేద్దాం. ఓకే, సో రూట్ కాజ్ అనాలిసిస్ అంటే ఏంటంటే లైక్ వై ఇట్ హ్యాస్ హ్యాపెండ్. ఓకే, సో యు ఆర్ చెకింగ్ ద రూట్ కాజ్, అసలు ఎందుకు ఈ ఎర్రర్ వచ్చింది, ఇది ఫ్యూచర్లో రాకుండా మనం ఎలా చేయొచ్చు. ఓకే, ఇఫ్ రిక్వైర్డ్ ఎనీ ఫిక్స్ ప్యాక్స్ కానీ ప్యాచెస్ కానీ లేకపోతే వెండర్ సపోర్ట్ కానీ తీసుకున్నాం అనుకోండి, అసలు ఎందుకు తీసుకున్నాం, ఈ ఇష్యూని మనం రాకుండా ఎలా చేస్తాం అనేది రూట్ కాజ్ అనాలిసిస్. ఓకే, సో రూట్ కాజ్ అనాలిసిస్ కూడా విల్ డూ ఏ సపరేట్ సెషన్. ఓకే, అండ్ ఆల్సో లైక్ తర్వాత యూ విల్ గివ్ ది ట్రైనింగ్ టు ది పీపుల్, ఎందుకంటే యూ విల్ బి వర్కింగ్ 24/7. ఓకే, సో
సంథింగ్ గోస్ రాంగ్ అండ్ సంథింగ్ హ్యాపెన్స్, దెన్ నెక్స్ట్ వచ్చే షిఫ్ట్ వాళ్ళకి ఏమైందో తెలియదు కాబట్టి యూ షుడ్ డెఫినెట్లీ గివ్ దెమ్ ట్రైనింగ్ ఆర్ ది నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ సేయింగ్ దట్ దిస్ ఇస్ హ్యాపెన్ ఆర్ దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ అయితే వాళ్ళకి మీరు జస్ట్ హ్యాండ్ ఓవర్ ఇస్తారనమాట. ఓకే, సో ఇలా అయింది, ఇష్యూ వచ్చింది, యూ నీడ్ టు చెక్. ఓకే, సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ వెన్ యూ గెట్ ద టికెట్. ఓకే, సో మీకు టికెట్ ప్రాసెస్ అయితే అర్థమైంది కదా. సో ఇట్ విల్ బి లైక్ దిస్. ఓకే, సో ఇట్ విల్ బి ఆన్ ప్రయారిటీస్. ఓకే, బేస్డ్ ఆన్ ద ప్రయారిటీస్. ఓకే, సో మీరు బేస్డ్ ఆన్ ద ప్రయారిటీస్ మీరు టికెట్స్ తీసుకుంటున్నారు. ఓకే, సో ప్రయారిటీస్ బట్టి ఎస్ఎల్ఎస్ ఉంటాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాట్ ఇఫ్ యూ లైక్ మీరే ఒక అప్లికేషన్కి టికెట్ రేజ్ చేయాలనుకోండి. ఓకే, సో ఈ సినారియోలో కూడా సేమ్ థింగ్. ఓకే, సో యూ విల్ సే క్రియేట్ ఎ టికెట్, దెన్ యూ విల్ assign that to a group. Okay, so whatever the group it might be. Okay, it might be DevOps group. Okay, it might be a Java group. Okay, it might be networking group. It might be any application group. Okay, so ఈ groups కి కూడా మీరు టికెట్ మూవ్ చేస్తారు, ఎస్కలేట్ చేస్తారు ఆర్ క్రియేట్ చేస్తారు. ఓకే, సో అగైన్ యూ విల్ హ్యావ్ ది ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ ని బట్టి మీరు ప్రయారిటీ సెట్ చేస్తారు. ఓకే, సో ఈ ప్రయారిటీ మనము ఎన్విరాన్మెంట్ని బట్టి సెట్ చేస్తాం. ఓకే, సో ఎన్విరాన్మెంట్ రిక్వైర్మెంట్ని బట్టి. ఓకే, మీకు డెవలప్మెంట్లో ఇష్యూ వచ్చింది అనుకోండి, డెవలప్మెంట్లో ఇష్యూ వస్తే వీ కెనాట్ రైజ్ P1 ఆర్ P2. ఓకే, డెఫినెట్లీ యూ షుడ్ గో ఫర్ P3, బట్ మీకు అర్జెన్సీ ఉందంటే యూ కెన్ డైరెక్ట్లీ టికెట్ రైజ్ చేసిన తర్వాత యూ కెన్ కాంటాక్ట్ దట్ అప్లికేషన్ టీమ్ అండ్ యూ కెన్ రిక్వెస్ట్ ఫర్ ది ఫాస్టర్ రిజల్యూషన్. ఓకే, సో ఈ విధంగా మనకి టికెటింగ్ ప్రాసెస్ అనేది నడుస్తుంది. ఓకే, and the main important thing is whenever you get P1 or P2. Okay, P1 P2 వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే ప్యానిక్ అవ్వదు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డస్ దిస్. ఓకే, సో చాలా ప్యానిక్ అయిపోతారు. సో యూ షుడ్ నాట్ ప్యానిక్. ఓకే, అండ్ ఆల్సో ఇన్వాల్వ్ అదర్స్ ఇన్ యువర్ గ్రూప్ టు సెల్ఫ్ హెల్ప్. ఓకే, సో మీకు ఎప్పుడైనా సరే ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు ఇష్యూ ఎలా సాల్వ్ చేయాలనే దానిపైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే, సో నేను అతన్ని అడగొచ్చా, వీళ్ళని అడగొచ్చా, వాళ్ళని, దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్ ఇన్ ది ఆర్గనైజేషన్స్. ఓకే, యూ జస్ట్ గో అండ్ కాంటాక్ట్ యువర్ సీనియర్స్. ఓకే, హూఎవర్ ఇన్ యువర్ గ్రూప్. ఓకే, వాళ్ళని అడగండి. ఓకే, ఆర్ ఎల్స్ జస్ట్ ఎస్కలేట్ టు దెమ్, లైక్ మూవ్ ద టికెట్ టు దెమ్ సేయింగ్ దట్ దెర్ ఇస్ అ P1 ఆర్ P2 ఇష్యూస్. ఓకే, ఆర్ ఎల్స్ రాదర్ లైక్ ద సీరియస్ ఇష్యూ వచ్చింది లైక్ డెవలప్మెంట్లో అయినా కానీ ద థింగ్ ఈజ్ యూ కెనాట్ సాల్వ్ ద ఇష్యూ, మీరు సాల్వ్ చేయలేకపోతున్నారంటే you can ask your seniors, like whoever is capable of doing it. Okay, so don't panic and don't worry about asking the issues. Okay, and also మీరు ఎప్పుడైనా సరే ఇష్యూస్ వచ్చినప్పుడు ఓకే కరెక్ట్ పీపుల్ని ఇన్వాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, యాప్ అయినా కానీ, నెట్వర్క్ అయినా కానీ, మీ మేనేజర్ అయినా కానీ. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ హూమ్ యు ఆర్ ఇన్వాల్వింగ్. ఓకే, మీరు ఏ గ్రూప్ని ఇన్వాల్వ్ చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ గ్రూప్ని ఇన్వాల్వ్ చేయకుండా మీరు ఏదైనా చేంజెస్ చేసి రీస్టార్ట్ చేసి డౌన్ అయింది అనుకోండి, దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఇంపాక్ట్ అండ్ దెర్ విల్ లాట్ ఆఫ్ ఎస్కలేషన్. ఓకే, సో మేక్ షూర్ దట్ యూ ఇన్వాల్వ్ రైట్ పీపుల్ అండ్ యూ షుడ్ నాట్ ప్యానిక్. ఓకే, అండ్ ఆల్సో యూ షుడ్ యాజ్ ఎ లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. ఓకే, పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎ లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ మీరు ఒక గ్రూప్తో వర్క్ చేస్తున్నప్పుడు దే విల్ హ్యావ్ అర్జెన్సీ ఆర్ దే విల్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్. ఓకే, సో వాళ్ళు లైక్ దే విల్ పుష్ యూ, లైక్ ఇది మా ఇష్యూ కాదు, ఇది మీ ఇష్యూయే. నెట్వర్క్ని వాడంటాడు, మా దగ్గర ఏమి ఇష్యూ లేదు, ఏ ప్యాకెట్ లాస్ లేదు, మాది కరెక్టే ఉంది, మా దగ్గర కూడా ఏమి ఇష్యూ లేదు. సో ఇలాంటి టైంలో ఏంటంటే యూ షుడ్ హ్యాండిల్ ఇట్ వెరీ ప్రాపర్లీ. లైక్ ఓకే, ఇష్యూ ఇలా వస్తుంది, ఈ విధంగా ఉంది, సో ఈ ఎర్రర్ కోడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ ఎర్రర్ కోడ్ ఉంది అనుకోండి, యూ షుడ్ సే దట్ దెర్ ఈస్ అన్ అప్లికేషన్ ఎర్రర్ కోడ్. ఆర్ నెట్వర్కింగ్ ఎర్రర్ ఉంది అనుకోండి, యూ షుడ్ సే దెర్ ఈస్ అన్ నెట్వర్క్ ఎర్రర్ ఉంది. సో క్లియర్లీ ఇట్ ఈస్ సేయింగ్ దిస్. ఓకే, సో ప్లీజ్ చెక్ చేయండి ఒకసారి, మీరు లాగ్స్లో వెళ్ళి చెక్ చేయండి, లేకపోతే మీరు రెగ్యులర్గా ఎక్కడ చెక్ చేస్తారో అక్కడ వెళ్ళి చెక్ చేయండి అనేది వాళ్ళకి మనము పేషెన్స్గా చెప్పాలి. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ థింగ్స్ యూ షుడ్ రిమెంబర్ వెన్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ ది ఆర్గనైజేషన్. ఓకే, అండ్ ఆల్సో మీరు సిచ్యువేషన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, లైక్ ఎందుకైంది అనేది మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అవతల వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఓకే, అండ్ ఆల్సో మీరు మీ కొలీగ్ కానివ్వండి ఎవరికైనా సరే హ్యాండ్ ఓవర్ ఇస్తున్నప్పుడు. ఓకే, సో ఇవన్నీ వర్డ్స్ మీకు కొత్తగా అనిపించవచ్చు. ఓకే, హ్యాండ్ ఓవర్ అంటే నథింగ్ బట్ ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 24/7లో 3 షిఫ్ట్స్ ఉంటాయి. ఓకే,
సో ఈ 3 షిఫ్ట్స్లో లైక్ వెన్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ అ మార్నింగ్ షిఫ్ట్, ఓకే, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్. ఓకే, సో మార్నింగ్ షిఫ్ట్ చేశారనుకోండి, వెన్ ఎవర్ యు ఆర్ మూవింగ్ దట్, ఓకే, సో మీరు మీ షిఫ్ట్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏం జరిగింది, ఏ టికెట్స్ వచ్చాయి, ఏ కాల్స్ తీసుకున్నాము, ఏ టికెట్స్ మనము రిజాల్యూషన్ చేసాము అనేది ఒక హ్యాండ్ ఓవర్ ఇస్తాం అనమాట. ఓకే, సో దాన్ని మనం హ్యాండ్ ఓవర్ అంటాం. ఓకే, నథింగ్ బట్ యు ఆర్ గివింగ్ అన్ అప్డేట్. ఓకే, వాట్ యూ హ్యావ్ డన్, వాట్ థింగ్స్ హ్యావ్ కమ్. ఓకే, మీరు ఏ చేంజెస్ చేశారు, ఇంకా ఏ చేంజెస్ చేయాలి, ఏ టైంలో ఏ చేంజెస్ ఉన్నాయని వాళ్ళకి మీరు చెప్తారు. దెన్ సేమ్ థింగ్ ఆఫ్టర్నూన్ వాళ్ళు నైట్ వాళ్ళకి ఇస్తారు, మళ్ళీ నైట్ వాళ్ళు మార్నింగ్ వాళ్ళకి ఇస్తారు. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ హ్యాపెన్స్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ద షిఫ్ట్ హ్యాండ్ ఓవర్ ఇస్ నథింగ్ బట్. ఓకే, అండ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు ఎప్పుడైనా ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ యూ నీడ్ టు గో టు ది ఆన్లైన్ హెల్ప్. ఓకే, ఆన్లైన్ హెల్ప్ ఈజ్ నథింగ్ బట్ యువర్ గూగుల్. ఓకే, మనం లైక్ లాస్ట్ 3 days కూడా లైక్ ఇనిషియల్గా యూ గైస్ హ్యావ్ పుష్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ ఇలా వస్తుంది అని. ఓకే, బట్ వెన్ యూ స్టార్ట్ లుకింగ్ ఇన్ టు ది గూగుల్ విల్ గివ్ లాట్ ఆఫ్ ఆన్సర్స్. లైక్ మీకు 99% ఆఫ్ ఆన్సర్స్ మీకు గూగుల్ నుంచి వచ్చేసాయి. ఓకే, సో యూ షుడ్ నాట్ వరీ అబౌట్ ది థింగ్స్, లైక్ మీరు అంత వరీ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకే, బట్ వెన్ యూ ఆర్ డూయింగ్ ది ఆన్లైన్ సర్చ్, ఓకే, సో యూ షుడ్ నాట్ గో లైక్ మీరు ఎప్పుడైనా సరే ఎర్రర్ కోడ్స్ ఉంటాయి మీకు. ఓకే, ట్రై టు కాపీ దోస్ ఎర్రర్ కోడ్స్. ఓకే, ఆ ఎర్రర్ కోడ్స్ కాపీ చేస్తే మీకు లాడ్ ఆఫ్ ఇష్యూస్ రిజాల్వ్ అయిపోతాయి. ఓకే, ఎందుకంటే మనకి లైనెక్స్లో కమ్యూనిటీ ఫోరమ్స్ ఉన్నాయి, చాలా కమ్యూనిటీ ఫోరమ్స్ ఉంటాయి. ఓకే, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ రెడ్ హ్యాట్, సో యూ విల్ హ్యావ్ CentOS, రైట్? సో ఈ కమ్యూనిటీ ఫోరమ్స్లో, ఓకే, సో యూ కెన్ సీ లాడ్ ఆఫ్ థింగ్స్. పీపుల్ చాలా మంది హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సో మీరు ఇట్లా ఎర్రర్ కోడ్ పెట్టారనుకోండి, ట్రై విత్ ద స్పెసిఫిక్ ఎర్రర్ కోడ్. ఓకే, ఎర్రర్ కోడ్ అయినా ఎర్రర్ మెసేజ్ అయినా స్పెసిఫిక్గా, అండ్ ఆల్సో కీప్ దట్ యు ఆర్ వర్కింగ్ ఆన్ స్పెసిఫిక్ వర్జన్. ఓకే, నేను CentOS 7 పైన లేకపోతే CentOS 8 పైన వర్క్ చేస్తున్నాను, CentOS 6 పైన వర్క్ చేస్తున్నాను, ఎందుకంటే ఇట్ వేరీస్ విత్ ద వర్జన్ ఆల్సో. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే వర్జన్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, లైక్ ఐ సెడ్, యూ షుడ్ నో వాట్ వర్జన్ యు ఆర్ వర్కింగ్. నాగ్యూస్ అయినా సరే, ఇన్సిడెంట్ టికెట్ అయినా సరే, ఇన్సిడెంట్ టూల్ అయినా సరే, లైక్ మీ లైనెక్స్ మెషిన్ అయినా సరే, మీరు మానిటర్ చేసే లైనెక్స్ మెషిన్స్ అయినా సరే, వర్జన్ విత్ లైక్ మీకు నెక్స్ట్ వర్జన్స్ ఉంటాయి కదా, మీకు అప్డేటెడ్ వర్జన్స్. ఓకే, 6.3, 6.4, 6.5 అట్లా. ఓకే, ఈ వర్జన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ వెన్ ఎవర్ యు ఆర్ పుట్టింగ్ అప్ ఇన్ ది రెజ్యూమే. ఓకే, చాలా మంది ఈ క్వశ్చన్ అడుగుతారు. ఓకే, అండ్ ఆల్సో మీరు ఎప్పుడైనా సరే రియల్ టైంలో గుర్తుపెట్టుకోండి, మీరు గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు యూ షుడ్ రిమూవ్ యువర్ యూజర్ నేమ్స్. ఓకే, యూ షుడ్ రిమూవ్ యువర్ క్రెడెన్షియల్స్, వాట్ ఎవర్ క్రెడెన్షియల్స్, పాస్వర్డ్స్ ఏదైనా ఉన్నా కానీ, అండ్ సర్వర్ IP అడ్రసెస్. ఓకే, ఇవన్నీ మీరు ఎప్పుడైనా సరే, ఓకే, ఇవ్వద్దు సెర్చ్ చేసేటప్పుడు. ఓకే, రిమూవ్ దీస్ థింగ్స్ అండ్ దెన్ సెర్చ్ రియల్ టైంలో. ఓకే, మీరు ఇవన్నీ పెట్టి సెర్చ్ చేశారంటే ద లాడ్ ఆఫ్ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. ఓకే, అండ్ ఆల్సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఏదైనా ఇష్యూ చూసినప్పుడు దే విల్ సే డౌన్లోడ్ దిస్. ఓకే, ఈ స్క్రిప్ట్ డౌన్లోడ్ చేయండి, స్క్రిప్ట్ డౌన్లోడ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి సో దట్ ఇష్యూ రిజాల్వ్ అవుతుంది అంటారు. నెవర్ ఎవర్ డూ దిస్. ఓకే, లాట్ ఆఫ్ పీపుల్ హ్యాస్ లాస్ట్ దేర్ జాబ్స్ బికాస్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, మీకు ఎప్పుడైనా కానీ ఆర్గనైజేషన్ సర్వర్స్లో ఎప్పుడైనా రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు, ఈవెన్ ఆన్ యువర్ పర్సనల్ మెషిన్స్, పర్సనల్ మొబైల్స్, నెవర్ డౌన్లోడ్ ఎనీథింగ్ విచ్ ఈస్ లైక్ థర్డ్ పార్టీ ఎవరైనా చెప్పారనుకోండి, ఇది డౌన్లోడ్ చేస్తే మీకు ఇష్యూ సాల్వ్ అవుతుందని, నెవర్ ఎవర్ డూ దిస్. ఓకే, రియల్ టైంలో అయితే నెవర్. ఓకే, యూ షుడ్ నాట్ డూ దిస్. ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ ఇష్యూ. ఓకే, ఇది చాలా పెద్ద సెక్యూరిటీ బ్రీచ్. ఓకే, సెక్యూరిటీ బ్రీచ్ అంటే నథింగ్ బట్ యూ విల్ బి లైక్ ఆన్ వర్జ్ ఆఫ్ లూజింగ్ యువర్ జాబ్స్. ఓకే, ఎప్పుడైనా సరే వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్, ఓకే, థర్డ్ పార్టీ ఇన్స్టాలేషన్స్ కానివ్వండి, అసలు మీరు ఆర్గనైజేషన్ ల్యాప్టాప్స్ ఇచ్చినా, మీకు డెస్క్టాప్స్ ఇచ్చినా, డోంట్ ఎవర్ ట్రై టు డౌన్లోడ్ ఎనీథింగ్. ఓకే, అండ్ ఆల్సో IP అడ్రసెస్ ఎప్పుడు పేస్ చేయకండి, క్రెడెన్షియల్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎప్పుడు పేస్ చేయకండి. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అండ్ ఆల్సో మీకు ఎప్పుడైనా ఎక్కడైనా సొల్యూషన్ దొరికిందనుకోండి ఏ ఇష్యూకైనా, ఓకే, ఏదైనా బ్లాగ్ చూసినా కానీ, ఏదైనా పేజ్ చేసినా కానీ, ఓకే, ట్రై టు గివ్ దెమ్ అప్లాస్. ఓకే, ఒక స్మైలీయో, థ్యాంక్ యూ, గ్రేట్ వర్క్ అను, ఓకే, ఏదైనా ఒక అప్లాస్ ఇవ్వండి. ఆర్ ఎల్స్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎనీ ఓపెన్ సోర్స్, ఓకే,
మీరు చాలా రోజుల నుంచి ఏదైనా ఓపెన్ సోర్స్ తీసుకొని దానిపైన మీరు జాబ్ చేస్తుంటే ఓకే, ట్రై టు డొనేట్ దెమ్ సంథింగ్. ఓకే, ఓపెన్ సోర్స్లో డొనేషన్స్ ఉంటాయి. ఓకే, సో ట్రై టు డొనేట్ దెమ్, ట్రై టు ఎంకరేజ్ దెమ్. ఓకే, అండ్ ఆల్సో మీకు కూడా ఏదైనా సొల్యూషన్ దొరికితే ట్రై టు అప్డేట్ దట్ సొల్యూషన్ ఇన్ ది బ్లాగ్స్. ఓకే, చాలా మందికి హెల్ప్ అవుతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ హెల్ప్ తీసుకుంటున్నాం కాబట్టి ట్రై టు హెల్ప్ దెమ్ ఆల్సో. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ ద రియల్ టైమ్. ఓకే, టికెటింగ్ సైడ్. ఓకే, సో మీకు ఇష్యూ వస్తే ఎలా చేస్తారు అండ్ టికెటింగ్ ఎలా వస్తుంది, హౌ టు కమ్యూనికేట్ విత్ ది పీపుల్ అనేది. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఆస్క్ మీ ఈ టికెటింగ్ టూల్స్ పైన. మనం ఆల్రెడీ సర్వీస్ నౌ చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ ట్రై టు అప్డేట్ దట్. సర్వీస్ నౌ అప్డేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే ఓకే, సో ఇక్కడ మనం ఆల్రెడీ అసైన్ చేసాము, ట్రై టు మూవ్ ఇట్ ఇన్ ప్రోగ్రెస్, తర్వాత కంప్లీటెడ్ స్టేట్కి మూవ్ చేయడము చేయండి. సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ దట్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ ద రియల్ టైమ్ అనేది. ఓకే, సో యా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ. I know I've given lot of new stuff maybe. మీకు ఐడియా ఉండొచ్చు కొంతమందికి ఆల్రెడీ. గైస్ యు దేర్? యా చెప్పండి మొహమ్మద్. యా, సర్వీస్ నౌ లో వీ కెన్ డూ ఇన్సూరెన్స్ ఆల్సో. ITSM ఉంది. యా, సర్వీస్ నౌలో లైక్ యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, మనం చేంజ్ మేనేజ్మెంట్ చేయొచ్చు, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ చేయొచ్చు, యూ కెన్ ఆల్సో క్రియేట్ సమ్ servers. Okay, so like it has lot of stuff. Service now it's a huge thing. Yeah, మనం యూజ్ చేసిన జీరా. కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు యా ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, దాన్ని డాక్యుమెంట్ చేసి పెడతారు. రెగ్యులర్ స్టాండర్డ్ ప్రొసీజర్స్ అంటే ఇప్పుడు మీకు ఏదైనా స్టాండర్డ్ ఆపరేషన్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ వీకెండ్ మనం ఇది చేయాలి, ఎవ్రీ డే ఇలా చేయాలి. ఓకే, ఇలా ఉందనుకోండి, దాన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే ఈ ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలి అనేది ఒక డాక్యుమెంట్ చేసి పెడతారనమాట. ఇష్యూస్ గురించి, ట్రబుల్ షూట్ గురించి వచ్చే ఇష్యూస్ని రన్ బుక్స్ అంటారు. రన్ బుక్స్ అని కూడా అనొచ్చు. రన్ బుక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ ఉంటాయి అందులో. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటే స్టాండర్డ్ ప్రొసీజర్స్ మనం డైలీ మంత్లీ ఏదైనా స్టాండర్డ్గా ఫాలో ఈ పర్టికులర్ టైంలో మనం ఈ ప్యాచెస్ చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అట్లా ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతుంది. ఈ స్టాండర్డ్ టైప్ ఎవ్రీ ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంట్ టు చెక్ హూ ఆర్ ఆల్ లాగ్డ్ ఇన్ టు మై సర్వర్ అనేది ఒక ప్రొసీజర్ ఉంది అనుకోండి. ఆ ప్రొసీజర్ని మనం ఇట్లా ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా, ఆ ప్రొసీజర్ని మనం ఒక డాక్యుమెంటేషన్ చేస్తాం. సో వెన్ ఎవర్ హూ ఎవర్ కమ్స్ న్యూ, కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఓకే దిస్ ఇస్ ద ప్రొసీజర్, దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్, సో మీరు ఈ ప్రొసీజర్ ఫాలో అయితే యూ కెన్ డూ దిస్ టాస్క్ అని చెప్తాం అనమాట. అట్లా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్లో చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు చేంజ్ ప్రాసెస్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, చేంజ్ ప్రాసెస్లో మీకు చేంజ్ వస్తే ఎవరిని ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంక్యూ ఇష్యూ వచ్చింది. ఎంక్యూ ఇష్యూ వస్తే ఎవరిని ఇన్వాల్వ్ చేయాలి, ఏ టీంని ఇన్వాల్వ్ చేయాలనేసి అందులో డాక్యుమెంట్ చేసి పెడతాం మనం. ఓకే, సో యూ జస్ట్ నీడ్ టు గో టు దట్, ఆ ప్రొసీజర్ చూస్తారు మీరు. ఓకే, ఎవరెవరిని ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ క్లస్టర్ ఉంది నా దగ్గర. ఓకే, పర్టికులర్ సెట్ ఆఫ్ క్లస్టర్లో పర్టికులర్ అప్లికేషన్, పర్టికులర్ డేటాబేస్ రన్ అవుతుంది. ఓకే, సో అప్పుడు నేను ఏంటంటే ఆ డాక్యుమెంట్ చూస్తే ఓకే ఈ సర్వర్స్లో ఈ అప్లికేషన్ అండ్ ఆల్సో ఈ డేటాబేస్ రన్ అవుతుంది. సో ఐ గాట్ దిస్ ఎర్రర్, సో ఐ నీడ్ టు ఇన్వాల్వ్ దిస్ అప్లికేషన్, ఐ నీడ్ టు ఇన్వాల్వ్ దిస్ డేటాబేస్ టీమ్ అండ్ ఆల్సో ఐ నీడ్ టు ఇన్వాల్వ్ దిస్ స్టేక్ హోల్డర్స్. ఓకే, ఎవరెవరైతే ఇంపాక్ట్ అవుతున్నారో ఈ సర్వర్స్కి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయాలంటే
ఆ డాక్యుమెంట్ చూసి నేను ఫాలో అయిపోతాను అనమాట. సో ఇట్స్ అ ప్రొసీజర్. సో ఎవ్రీ టైం నాకు ఆ సర్వర్స్ పైన ఇష్యూ వచ్చింది అనుకోండి, ఐ విల్ గో టు దోస్ డాక్యుమెంట్స్ అండ్ ఐ విల్ సీ వాట్ ఈస్ ద స్టెప్స్ ఐ నీడ్ టు ఫాలో. యా, అంటే ప్యాచ్ మేనేజ్మెంట్ లెవెల్ 2లో ఉంటుంది మోస్ట్లీ, లెవెల్ 1లో మనది. యా యా డాక్యుమెంటేషన్స్ ఉంటాయి ప్యాచ్ మేనేజ్మెంట్. యా యా ఎస్ఓపీస్ మీకు డాక్యుమెంట్స్ మీకు జనరల్గా మీకు ఎలాగానే మీకు యాక్సెస్ ఇచ్చేస్తారు. వికీ అయినా సరే డాక్యుమెంట్స్ ఏదైనా ఉందనుకోండి, ఆ డాక్యుమెంట్స్కి మీకు యాక్సెస్ ఇస్తారు. డెఫినెట్లీ యూ నీడ్ టు గో త్రూ ఆల్ ద డాక్యుమెంట్స్ వాట్ ఎవర్ దేర్ ఫర్ దట్ ఆర్గనైజేషన్. ఇనిషియల్గా రిఫర్ చేస్తేనే మీకు అక్కడ ఇన్సిడెంట్ ప్రాసెస్ ఎట్లా రన్ అవుతుంది, చేంజ్ ప్రాసెస్ ఎట్లా రన్ అవుతుంది. మీకు ఏంటంటే ఇప్పుడు ఇన్సిడెంట్ చేంజ్ ప్రాసెస్ అనేది ఓవర్వ్యూ తెలుసు మీకు అంతే. ఇప్పుడు నా ఆర్గనైజేషన్ ఒకలా ఉండొచ్చు, మీ ఆర్గనైజేషన్ ఒకలా ఉండొచ్చు. ఇట్ టోటల్లీ డిపెండ్స్, రైట్? సో ఎవ్రీ ఆర్గనైజేషన్కి వాళ్ళ ఓన్ డాక్యుమెంట్స్ ఉంటాయి. యా 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 జనరల్గా మీకు ఓవరాల్గా చెప్పేస్తారు ఎవరైనా కానీ. కేటీ ఉంటుంది, వెళ్ళగానే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. మీకు ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్లోనే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. బట్ డిపెండ్స్, లైక్ మీకు డాక్యుమెంట్ చూసారు అనుకోండి, మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. డాక్యుమెంట్స్ ఉంటాయి, అంటే మీకు పీపీటీస్, వర్డ్ డాక్యుమెంట్స్ ఇట్లా డాక్యుమెంట్ చేసి పెడతారు మొత్తం. సర్వీస్ నౌ, బిఎంసి, జీరా, ఈ మూడే ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు మార్కెట్లో. నార్మల్ సారీ లేదు, జీరా ఒక్కటే ఓపెన్ సోర్స్. జీరా కూడా లైక్ మీకు ఓపెన్ సోర్స్ కింద, అంటే అది ఓన్లీ ఫర్ పర్టికులర్ నెంబర్ ఆఫ్ యూజర్స్కి. మీరు జీరా కూడా యూ హ్యావ్ ఎంటర్ప్రైజ్ వర్జన్. బిఎంసి అండ్ సర్వీస్ నౌ అయితే టోటల్లీ దేర్ ఇస్ నో ఓపెన్ సోర్స్ లైక్ దట్ పర్టికులర్, లైక్ ప్యూర్లీ ఎంటర్ప్రైజ్ వర్జన్స్. కాదు బిఎంసి. యా డౌట్స్ ఉన్నాయా గైస్? చెప్పు కృష్ణ. ఓకే ఓకే అవును, నువ్వు ప్లగ్ఇన్ డౌన్లోడ్ చేసి ఎక్కడ పెట్టావు? అవును పెట్టినావు కదా అక్కడ. మరి అక్కడ సర్వర్లో మానిటర్ అంటే సర్వీసెస్లో పెట్టినావా? ఓకే, అంటే యూఆర్ఎల్ మ్యాప్ అయింది కదా మరి దానికి. అదే దాని మీద అంటే ఆ ప్లగిన్ లో పోర్ట్ ఉందా, ఏముంది అంటే ఆ ప్రోగ్రామ్ చూడు నువ్వు పైథాన్ లో రాసిండా, పర్ల్ లో రాసిండా? పర్ల్ లో నీకు సర్వీస్ అంటే హోస్ట్ నేమ్, ఐపీ అడ్రస్ అండ్ ఐపీ అడ్రస్ అండ్ పోర్ట్ నంబర్ ఎక్కడ ఇచ్చిండు, ఎక్కడ మ్యాప్ అవుతుందో అనేది చెక్ చేయదు. మెయిన్గా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఓపెన్ ప్రోగ్రామ్ రాస్తారు. ఓకే, సో నీ పర్టికులర్ పోర్టు, నీ పర్టికులర్ హోస్ట్ ఏమన్నా అయిపోయినా నువ్వు మార్చుకోవాలి. నీ గిట్ హబ్లో అంటే వాడు రీడ్మీ ఫైల్ ఉంటుంది కదా, రీడ్మీ ఫైల్లో రాసింటాడు.
ఆహా, ఓకే ఓకే. ఒకసారి చూడు, అది నీకు మ్యాప్ అవుతుండే, మ్యాప్ అవుతుంది అనుకుంటుంది. యా, ఒకసారి పర్ల్ ప్రోగ్రామ్ చూడు, చూసి అందులో ఆ, ఆ పర్టికులర్ కోడ్ని కూడా బయటకు తీసి రన్ చేయడానికి ట్రై చేయి. లైక్ ఐపీ అండ్ హోస్ట్, ఐపీ అండ్ పోర్ట్. రేపు రేపు సాటర్డే కదా, రేపు చూద్దాం. రేపు ఫస్ట్ అది ఉంటుంది కదా, సబ్స్క్రైబర్స్ కాల్ 11 o'clock ఉంటుంది. రేపు చేంజ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడదాం. నేను అదే మీరు జీరాలోకి వెళ్ళి చూసారు అనుకోండి. రోడ్ మ్యాప్ చూడండి ఒకసారి. రోడ్ మ్యాప్లో ఓకే, ఇంకేమైనా యాడ్ చేయాలంటే చెప్పండి, యాడ్ చేద్దాం. ఓకే, L2 కాకపోతే చూద్దాం. L2 కూడా అంటే కొన్ని కొన్ని టాస్క్ చూద్దాం, జనరిక్ టాస్క్స్ ఎట్లుంటాయి అనేది చూద్దాము. టీసీపీ యూడిపి అంటే టీసీపీ అంటే అదేమంటారు, అక్నాలెడ్జ్మెంట్ కోసం చూస్తుంది. వెన్ ఎవర్ యూఆర్ సెండింగ్ సమ్ ప్యాకెట్స్, ఇట్ విల్ లుక్ ఫర్ ద అక్నాలెడ్జ్మెంట్. అంటే నీ ప్యాకెట్స్ రిసీవ్ అయినాయని క్లయింట్ చెప్తున్నా, క్లయింట్ చెప్తుంది ఓకే నా దగ్గర ప్యాకెట్స్ రిసీవ్ అయినాయని చెప్తుంది. దెన్ ఓన్లీ ఇట్ విల్ ప్రాసెస్ ది నెక్స్ట్ సెట్ ఆఫ్ థింగ్స్. యూడిపి అంటే యూనిడైరెక్షన్, ఓన్లీ అది ఏంటంటే పంపించడమే, దానికి అక్నాలెడ్జ్మెంట్ అవసరం లేదు. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ టీసీపీ యూడిపి. చూద్దాం అది ప్రోటోకాల్స్ అండ్ పోర్ట్స్ ఎట్లా వర్క్ అవుతాయి అనేది, అండ్ ఇండివిజువల్ దేనికి ఏ పోర్ట్ వాడతారు, బేసిక్ పోర్ట్స్ కూడా మనకు ఐడియా ఉండాలి. ఎస్ఎస్హెచ్కి ఏం వాడుతున్నాము, ఎస్ఎంటీపీకి అండ్ ఎఫ్టీపీకి, హెచ్టిటిపి పోర్ట్స్, హెచ్టిటిపిఎస్ పోర్ట్స్. ఓకే, ఎందుకంటే ఇవి అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, మీ ఎస్ఎస్హెచ్కి ఏ పోర్ట్ వాడతావు అంటే 22, టెల్నెట్కి ఏ పోర్ట్ వాడతావు, తర్వాత ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా అడుగుతారు. ఎందుకంటే మనం బేసిక్ లెవెల్ కదా వెళ్ళేది. యా, ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రోటోకాల్స్ అండ్ పోర్ట్స్ చూద్దాం. యా, లైనక్స్ L1 టాస్క్లో when we are doing that we will see that. అప్లికేషన్ డౌన్ అయితే మనం ట్రబుల్ షూట్ చేయించిన అప్లికేషన్ ఎస్కలేట్ చేస్తున్నాం. ఎందుకంటే అది మనం ఏ ప్యూర్ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ మనం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అప్లికేషన్ డౌన్ అయితే మనకు రాదు టికెట్, అప్లికేషన్ వాళ్ళకి వెళ్తాయి డైరెక్ట్. అందులో మనకి లైనక్స్ ప్రాబ్లం వచ్చి అప్లికేషన్ డౌన్ అయితే దెన్ ద టికెట్ విల్ కమ్. లైక్ అప్లికేషన్ వాళ్ళు మనకు రేజ్ చేస్తారు, ఈ అప్లికేషన్ రన్ అవుతలేదు, ఏదో అయింది, లేకపోతే డిస్క్ ఫుల్ అయిపోయింది, లేకపోతే మెమరీ తక్కువ అయిపోయింది. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు మనకి టికెట్ రేజ్ చేస్తారు. అవన్నీ L1 టాస్క్ కిందకి వస్తుంది. ఓకే, యా చెప్పండి. లైనక్స్ ఇష్యూస్ వస్తేనే మన దగ్గరకు వస్తాయి. నాగియోస్ అడ్మిన్ అంటే నాగియోస్ అడ్మిన్ టికెట్స్ నాగియోస్ వాళ్ళకి వెళ్తాయి. ఉంటారు, సపరేట్ టీం ఉంటుంది నాగియోస్. అవును, మానిటరింగ్ అంటే ఇన్ ద సెన్స్ అదే చెప్తున్నాను నేను. మనకి అలర్ట్ రాగానే ఏదైనా డౌన్ అవగానే, సో దట్ విల్ రేజ్ టికెట్ రేజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది ఏమవుతుంది అంటే నాగియోస్ని వాళ్ళు టికెటింగ్ టూల్తో ఇంటిగ్రేట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు లైనక్స్ ఇష్యూ వచ్చింది అనుకోండి, అది ఇమీడియట్గా లైనక్స్ టీమ్కి వచ్చేస్తుంది. అప్లికేషన్ ఇష్యూ అనిపించింది అనుకోండి, అది అప్లికేషన్కి వెళ్ళిపోతుంది. అట్లా. యా,
వాళ్ళ టాస్క్ ఏమంటుంది రెగ్యులర్ అంటే ఇప్పుడు రెగ్యులర్గా నాగేస్ అడ్మిన్ టాస్క్ వాళ్ళు ఈ సర్వర్స్ వచ్చినప్పుడు సో ఈ కేపీఐస్ అన్ని యాడ్ చేయము వాళ్ళే యాడ్ చేస్తారు. అప్లికేషన్ కేపీఐస్ కానీ ఈ కేపీఐస్ కానీ తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి కేపీఐస్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సర్వర్ డౌన్ అయిపోయింది అయినా నాకు అలర్ట్ రాలే, సో అప్పుడు మనం నాగేస్కి ఎస్కలేట్ చేస్తాం సంథింగ్ ఈజ్ రాంగ్ అనేసి అట్లా. ఇంకొకటి ఇప్పుడు మనం బ్యాచ్ మేనేజ్మెంట్ అని అంటారు కదా, అంటే అవును. బ్యాచెస్ చెప్తారు కదా లైనక్స్లో అవును బ్యాచ్ మేనేజ్మెంట్ కానీ బ్యాచెస్ చేస్తామంటే చెప్తారు కదా, అది ఒకసారి ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారా? అంటే బ్యాచెస్ అంటే ఏంటి? బ్యాచెస్ చేస్తున్నా ప్యాచెస్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక సెక్యూరిటీ అప్డేట్ వచ్చింది అనుకోండి అది ప్యాచ్ కింద కన్సిడర్ చేస్తాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీఎల్ఎస్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, టీఎల్ఎస్ సర్టిఫికేట్స్ 1.2 కాదు నాకు 1.1 కాదు 1.2కి మూవ్ చేయాలనుకున్నాను అనుకోండి, ఓకే అది సెక్యూరిటీ అప్డేట్ వస్తుంది. సో సెక్యూరిటీ అప్డేట్ వచ్చినప్పుడు నేను ఏంటి అన్ని సర్వర్స్లో ఆ సెక్యూరిటీని మూవ్ చేయాలి. ఓకే సో దాన్ని మనం ప్యాచ్ అంటాం. అంటే ప్యాచ్ ఓకే ఇది చేయాలి అంటే ఓకే ఒక సెక్యూరిటీ ప్యాచ్ వచ్చింది, సో ఇంప్లిమెంటెడ్ సెక్యూరిటీ ప్యాచ్ అంటే వాళ్ళ సెక్యూరిటీ ప్యాచ్ అన్ని సర్వర్స్కి పుష్ చేస్తారు. ఓకే. ఇప్పుడు అది బ్యాచెస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది బ్యాచెస్ వచ్చిందని? వాళ్ళకి మనం సెపరేట్ లేదు వాళ్ళ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆర్గనైజేషన్ లెవెల్ ఇది ఉంటుంది కదా, వాళ్ళ మేనేజ్మెంట్కి వచ్చేస్తూ ఉంటే అప్డేట్స్ ఏమేమి ప్యాచెస్ చేయాలి ఏం చేయాలి ఏ సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చినాయి అనేది ఇవన్నీ ఆల్ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. ఇవన్నీ సెక్యూరిటీ టీమ్స్ కానీ అప్గ్రేడేషన్ టీమ్స్ కానీ లైనక్స్ టీమ్ కానీ. ఇప్పుడు లైనక్స్ కొత్త వర్జన్ రిలీజ్ అయింది అనుకోండి, ఓకే సో లెవెల్ 3లో ఆర్కిటెక్చర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఏంటంటే ఓకే ఇది ఎక్స్పైర్ అయిపోతుంది దీని సపోర్ట్ ఉండదు, సో దట్ మనము అప్గ్రేడ్ చేయాలనుకుంటాం సర్వర్స్ని. ఇప్పుడు CentOS 6 ఉంది, CentOS 6 సపోర్ట్ వెళ్ళిపోతుంది, CentOS 7కి మూవ్ చేయాలన్నప్పుడు సో మనం ఏంటంటే అప్గ్రేడేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తారు అనమాట. ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, ఏ అప్లికేషన్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి, ఏ అప్లికేషన్కి ఇన్ఫార్మ్ చేయాలి, ఎవరెవరు స్టేక్ హోల్డర్స్కి ఇన్ఫార్మ్ చేయాలి, అందరికి ఇన్ఫార్మ్ చేసి ఈ పర్టికులర్ వీకెండ్లో ఈ పర్టికులర్ టైంలో నేను అప్గ్రేడ్ చేస్తున్నాను, సో ఈ పర్టికులర్ టైంలో ఈ అప్లికేషన్ వాళ్ళు అవైలబుల్ ఉండాలి, ఈ నెట్వర్కింగ్ వాళ్ళు అవైలబుల్ ఉండాలి అని అందరు చెప్తారనమాట. సో ఆ విధంగా మనకు అప్డేట్స్ కానీ ప్యాచెస్ కానీ అప్గ్రేడ్స్ కానీ వస్తాయి. మీకు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వెండర్ నుంచే వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ హ్యాట్ వాడుతున్నాను అనుకోండి, రెడ్ హ్యాట్లో నాకు ఏదైనా ఎన్హాన్స్మెంట్ వచ్చింది అనుకోండి, రెడ్ హ్యాట్ నాకు సెండ్ చేస్తాడు ఒక మెయిల్, సో దేర్ ఈస్ అ సెక్యూరిటీ ప్యాచ్ సెక్యూరిటీ అప్డేట్ ఫర్ దిస్ వర్జన్, సో ప్లీజ్ అప్గ్రేడ్ యువర్ బాక్సెస్ లేకపోతే యాడ్ దిస్ ప్యాచ్ టు యువర్ బాక్సెస్ అని చెప్తాడు. ఓకే. అంటే అదేంటంటే వాళ్ళ ఎల్టు మీద టీం మా మీద వేరే అంటే వేరే టీం ఉంటుంది అని చెప్పినారు L2 మీద L3 ఉంటుంది కంపల్సరీ. గురించి లైక్ అప్డేట్స్ కానీ ప్యాచెస్ కానీ అంటే మీకు జనరల్గా అప్డేట్స్ వెండర్ నుంచే వస్తుంది మోస్ట్లీ. ఇప్పుడు మనకి ఇప్పుడు నేను అదే చెప్తున్నా, వెండర్ నథింగ్ బట్ రెడ్ హ్యాట్. అది నాకు వెండర్ నుంచి ఆర్గనైజేషన్లో ఎవరికి వస్తుంది, ఆర్గనైజేషన్ నుంచి మనకు మేనేజ్మెంట్ ఉంటుంది కదా, ఇప్పుడు ఎవరైతే ఓనర్ ఉంటారో ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ఓనర్స్ ఉంటారు, ఇప్పుడు టాప్ లెవెల్ ఆర్కిటెక్చర్కి వస్తుండొచ్చు లేకపోతే మేనేజర్కి వస్తుండొచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ లైక్ హూ ఈజ్ ఓనింగ్ దట్ ఎన్విరాన్మెంట్ అనేది. వాళ్ళది టీంకు ఫార్వర్డ్ చేసుకుంటారు. యా యా వాళ్ళకి అప్డేట్ వస్తుంది, దెన్ దే విల్ మూవ్ ఆన్. అది ఏ టీంకు చేయాలో అప్రూవ్ చేస్తారు. యా జనరల్గా అయితే ఇప్పుడు మనము అప్లికేషన్ మీద పనిచేస్తున్నా కానీ మనకు తెలిసిపోతుంది ఏ వర్జన్ వస్తుంది అనేది. ఓకే అప్పుడు మనం ఏంటంటే ఓకే ఈ సపోర్ట్ ఎంతవరకు ఉంది, ఓకే ఈ వర్జన్ సపోర్ట్ ఇంతవరకు ఉంది, ఈ వర్జన్ సపోర్ట్ ఇంతవరకు ఉంది అనేది ఒక ఈమెయిల్ వచ్చేస్తుంది మనకి, ఈ సపోర్ట్ వెళ్ళిపోతుంది సో ఈ తర్వాత మీరు అప్గ్రేడ్ చేసుకోవాలని. ఎవరైతే లైసెన్స్ బై చేస్తారో వాళ్ళ ఆర్గనైజేషన్ లెవెల్ సపోర్ట్ వాళ్ళవి ఈమెయిల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. Yeah. Yeah. ఇంకొకటి ఇది సర్టిఫికేట్స్ వచ్చి కొంచెం ఏమైనా చెప్తారా? ఏం సర్టిఫికేట్స్? జస్ట్ లైక్ టిఎల్ఎస్ సర్టిఫికేట్స్ ఏమంటారు కదా,
SSL సర్టిఫికేట్స్. SSL ఒకసారి కొంచెం జస్ట్ బ్రీఫ్ ఇప్పుడు కాదు నెక్స్ట్ సెషన్స్ బ్రీఫ్. ఓకే, యా SSL గురించి చెప్తాను. అందరు ఉన్నారు ఎప్పుడు ఆన్లైన్? సర్లే 11 అయిపోయింది, రేపు చెప్తానండి అది. ఏంటి ఓపెన్ SSL ఉంటుంది కదా సిస్టర్, ఓపెన్ SSL ఫ్రీ. ఏ టైంలో ఆర్గనైజేషన్ SSLs ఉంటాయి, ఆర్గనైజేషన్ సర్టిఫికేట్స్. అయితే చెప్తా చూడండి, ఇప్పుడు జనరల్గా ఎట్లుంటుంది అంటే ఏ సర్టిఫికేట్లు అయినా పబ్లిక్ ప్రైవేట్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఓకే, ప్రైవేట్ అండ్ పబ్లిక్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఓకే, మీరు ఓపెన్ SSLలో చేసినా కానీ మీకు పబ్లిక్ సర్టిఫికేట్ ప్రైవేట్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇది నా సర్వర్లో ప్రైవేట్ పబ్లిక్ ఉంది. ఓకే, సో ఇది నా క్లయింట్ సర్వర్. ఓకే, సో అదే చెప్తున్నా చూడండి. అయితే ఇప్పుడు ఈ పబ్లిక్ సర్టిఫికేట్ ప్రైవేట్ సర్టిఫికేట్ క్రియేట్ చేసినప్పుడు, ఓకే, సో నేను సెక్యూర్ కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సెక్యూర్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ పబ్లిక్ సర్టిఫికేట్ని, ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక లాక్ అండ్ కీ లాగా చూడండి. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ కీని ఇక్కడ పంపిస్తాను క్లయింట్కి. ఓకే, సో క్లయింట్ ఎప్పుడైనా సరే నా సర్వర్కి కనెక్ట్ అయినప్పుడు హీ షుడ్ కమ్ అప్ విత్ దట్ పబ్లిక్ సర్టిఫికేట్. ఓకే, ఈ పబ్లిక్ సర్టిఫికేట్తో వస్తేనే ఈ లాక్ ఓపెన్ అవుతుంది. దెన్ ఓన్లీ ఈ కెన్ యాక్సెస్ మై సర్వర్. ఓకే, సో ఇది వన్ వే అథెంటికేషన్ అంటారు దీన్ని. ఓకే, నథింగ్ బట్ ఐఎమ్ గివింగ్ మై వన్ ఆఫ్ ద కీ. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నాడు, ఓకే, మీ రూమ్ యాక్సెస్ కావాలంటే మీరు అతనికి కీ ఇవ్వాలి. ఓకే, దెన్ ఓన్లీ యూ కెన్ కమ్ అండ్ ఓపెన్ యువర్ రూమ్, రైట్? ఇన్ ద సేమ్ వే మనం ఏంటంటే ప్రైవేట్ పబ్లిక్ అనే రెండు సర్టిఫికేట్ క్రియేట్ చేసినప్పుడు ప్రైవేట్ మన దగ్గరనే ఉంటుంది, పబ్లిక్ని మనం క్లయింట్కి పంపిస్తాం. ఓకే, సో ఆ క్లయింట్ ఎప్పుడైనా సరే పబ్లిక్ సర్టిఫికేట్ వచ్చిండు అనుకోండి, ఓకే, ఈ కెన్ యాక్సెస్ అంటే దానికి ఈ లాక్ ఓపెన్ చేసే యాక్సెస్ ఉన్నట్టు. ఓకే, సో దట్ ఈ కెన్ యాక్సెస్ దిస్ సర్వర్. ఓకే, ఇన్ ది సేమ్ వే టూ వే అథెంటికేషన్ అంటే ఏంటంటే ఇక్కడ కూడా ప్రైవేట్ పబ్లిక్ సర్టిఫికేట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ పబ్లిక్ సర్టిఫికేట్ని ఇక్కడ షేర్ చేస్తారు. ఓకే, సో వెన్ ఎవర్ దిస్ సర్వర్ వాంట్ టు గో అండ్ టాక్ టు దిస్ క్లయింట్, హీ షుడ్ గో విత్ దిస్ పబ్లిక్ సర్టిఫికేట్. ఓకే, దెన్ ఓన్లీ యూ కెన్ యాక్సెస్ దిస్ క్లయింట్ బాక్స్. ఓకే, సో ఇది టూ వే అథెంటికేషన్, రెండు సైడ్ల నుంచి అథెంటికేట్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఆర్గనైజేషన్ లెవెల్లో ఎట్లుంటుందంటే ఆర్గనైజేషన్ లెవెల్లో దేర్ విల్ బి అ టీమ్. ఓకే, వాళ్ళకి certification authority team ఉంటుంది. ఓకే, సో వాట్ దే విల్ డూ, దే విల్ జనరేట్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సర్టిఫికేట్స్. ఓకే, మీకు ఏదైతే విత్ రెస్పెక్ట్ టు ఆర్గనైజేషన్ ఉంటుందో ఆ ఆర్గనైజేషన్ విత్ రెస్పెక్ట్ టు ప్రైవేట్ పబ్లిక్ సర్టిఫికేట్స్ జనరేట్ చేసి, ఓకే, నాకు ఈ పర్టికులర్ సర్వర్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ సర్వర్ కాల్డ్ 192.168.0.3 ఉంది అనుకోండి. ఈ సర్వర్ మీద నాకు ప్రైవేట్ పబ్లిక్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సర్వర్ కోసం ప్రైవేట్ పబ్లిక్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఓకే, ఇట్ ఈస్ కంపెనీ లైక్ సిఏ ఆర్గనైజేషన్ సర్టిఫైడ్ అథారిటీ వాళ్ళు. ఓకే, సో ఇందులో ఆర్గనైజేషన్ ఏముంటుంది, ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ట్రైటీ టెక్నాలజీస్ అనుకోండి, ట్రైటీ టెక్నాలజీస్ అనే ఆర్గనైజేషన్ ఏముంటుంది ఇందులో. ఓకే, సో అప్పుడు ఈ పబ్లిక్ సర్టిఫికేట్ని నేను ఎవరికైనా క్లయింట్కి ఇస్తాను. ఓకే, సో అప్పుడు దే కెన్ కమ్ అండ్ యాక్సెస్ మై బాక్స్ ఆర్ మై అప్లికేషన్. ఓకే, అది అప్లికేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అప్లికేషన్ అవ్వచ్చు, సర్వర్ అవ్వచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైం మీరు అప్లికేషన్ లెవెల్లో SSL ఉందా అని అడుగుతారు చాలా మంది. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్, లైక్ దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ సింపుల్ వే. ఓకే, సో దిస్ ఈస్ వాట్ అబౌట్ SSL. యా, టూ వే కూడా అంతే. ఇక్కడ క్లయింట్ లెవెల్, ఇప్పుడు క్లయింట్ అంటే కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా టీసీఎస్కి వర్క్ చేస్తున్నారు అనుకోండి, క్లయింట్ వచ్చేసి విప్రో ఉన్నాడు అనుకోండి, ఆరెంజ్ ఏదైనా బ్యాంక్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి క్లయింట్ అనుకుందాం. ఓకే, సో ఐసిఐసిఐ వాడికి కూడా సిఏ అథారిటీ ఉంటుంది. ఓకే,
సో హీ విల్ ఆల్సో క్రియేట్ ఏ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సర్టిఫికేట్. సో ఈ పబ్లిక్ సర్టిఫికేట్ని మనం ఇక్కడ షేర్ చేస్తాం. వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఇన్ వన్ వే, యూ ఆర్ డూయింగ్ టూ వేలో కూడా ఇక్కడ ఏమైతే అంటే వన్ వేలో ఇక్కడ ప్రైవేట్ పబ్లిక్, ఇక్కడ పబ్లిక్ సర్టిఫికేట్. ఓకే, టూ వేలో ఇక్కడ ప్రైవేట్ పబ్లిక్, ఇక్కడ ప్రైవేట్ పబ్లిక్ అండ్ ఇక్కడ వీన్ పబ్లిక్ సర్టిఫికేట్, ఇక్కడ వీన్ పబ్లిక్ సర్టిఫికేట్ ఉంటాయి. ఓకే, సింపుల్. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ రూమ్కి కావాలంటే లాక్ ఇస్తారు. ఓకే, లాక్ కీ ఇస్తారు మీ ఫ్రెండ్కి. ఓకే, ది సేమ్ వే అతని రూమ్కి వెళ్ళాలన్నా అతని కీ మీ దగ్గర ఉండాలి కదా. గాట్ ఇట్? అందుకే దాన్ని టూ వే అథెంటికేషన్ అంటున్నాం అనమాట. టూ వేలో ఇద్దరు యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ ఇక్కడ పబ్లిక్ సర్టిఫికేట్ ఇచ్చి అక్కడ పబ్లిక్ సర్టిఫికేట్ ఇవ్వకుండా మీరు టూ వే అథెంటికేషన్ అని పెట్టారు అనుకోండి, ఇట్ విల్ ఫెయిల్. టూ వే అథెంటికేషన్లో కంపల్సరీ క్లయింట్ సర్వర్ పబ్లిక్ సర్టిఫికేట్ షేర్ చేసుకోవాలి. వన్ వే అథెంటికేషన్లో ఎవరైనా ఒక్కరు షేర్ చేసినా చాలు. అట్లా